ఏ పార్టీ కోసమైతే ప్రాణాలకు తెగించి పోరాడానో ఆ పార్టీ తనను అవమానించిందన్నారు పులివెందుల మాజీ టీడీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి. ఎవరి మీదైతే 5 సార్లు పోటీ చేశానో వారు నేడు గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. 25 సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేస్తే గుర్తించకుండా చంద్రబాబు లోకేష్ అవమానించారని, అందుకే వైసీపీలో చేరుతున్నానంటున్న పులివెందుల మాజీ టీడీపీ నేత సతీష్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 3 దశాబ్దాల పాటు వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి నేడు వైకాపాలో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అదే అంశంపై మనతో సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు దాదాపు 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంపైనే పోటీ చేశారు. జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు. నేడు మీరు వైకాపాలో చేరడానికి కారణం? మా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా ఈరోజు పార్టీని నడుపుతున్నటువంటి లోకేష్కు నాకు మనస్పర్ధలు వచ్చాయి. మరి ఎవరు చెప్పారో ఏమో కానీ నాకు వాళ్ళకు ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి నమ్మకం ఈరోజు లేకపోవడం, నన్ను అనుమానించడం, నా మీద రకరకాలుగా నేను లాలూచిబడినటువంటి పలు సందర్భాల్లో మాట్లాడడం, తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని నిధుల్ని దుర్వినియోగం చేస్తామని చెప్పి మాట్లాడడం, వాస్తవానికి విరుద్ధంగా చేసినప్పుడు మనస్తాపానికి గురై 4 సంవత్సరాల కిందటనే రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీకి ఈరోజు కొత్తగా రాజీనామా చేసింది కాదు, 4 సంవత్సరాల కిందటే నేను తెలుగుదేశం పార్టీకి ఈ కారణాల వల్ల రాజీనామా చేశాను. కానీ ఈరోజు గడిచిన 3-4 రోజుల కిందట, శనివారం రోజు అనుకుంటా, రామ్ సుబ్బారెడ్డి గారు, తర్వాత కడప మేయర్ సురేష్ గారు, వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్స్, ముఖ్యమంత్రి గారు పంపించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ నియోజకవర్గంలో అందరం కలిసి అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఆయన పంపించినటువంటి ఆహ్వానాన్ని చూసిన తర్వాత అందరితో మాట్లాడి సంప్రదించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ పంపించిన మనుషులతో మీకు రాజకీయ హామీ ఏమైనా ఇచ్చారా మీ రాజకీయ భవిష్యత్తు కోసం? ఆయన పంపించినటువంటి దూతలతో మాట్లాడడం తప్పితే నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం లేదు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నేను సంపూర్ణంగా నమ్మాను. ఈరోజు రామ్ సుబ్బారెడ్డి గారు కానీ సురేష్ గారు కానీ చెప్పినటువంటి విషయాలను పూర్తిగా నమ్మి నన్ను, నాతో పాటు ఈరోజు వచ్చేటువంటి నా అనుచరులను అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారని చెప్పిన ఆ మాట ప్రకారం నేను ఈరోజు ఆ పార్టీలో చేరుతున్నాను. 3 దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో మీ కేడరు, అదే వైకాపా కేడర్తో కాస్త ఇబ్బందులు కలిగే పరిస్థితి. నేడు కేడర్ మధ్య సమన్వయం కుదిరే అవకాశం ఉంటుందంటారా? ఆ సమన్వయం కోసమే నా ప్రయత్నం అంతా చేస్తాను. కొన్ని గ్రామాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అయినా అవన్నీ కూడా సమన్వయం చేసి అందరికీ మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సామరస్యంగా పోయే రకంగా ఎంత వీలుంటే అంత ప్రయత్నం చేసి అందరినీ ఒకటే తాటి కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. అంటే రాబోయే ఎన్నికల్లో పులివెందుల మీ ప్రచారం ఎలా ఉండబోతోంది వైకాపా కోసం? ఏ రకంగా అయితే గడిచిన 5 పర్యాయాలు నేను చేశాను, అదే రకంగా అదే కమిట్మెంట్తో అదే స్ఫూర్తితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ చెందిన బీటెక్ కలిశారు సతీష్ రెడ్డి, మాతో పాటు కలిసి నడిచే అవకాశం ఉంది. అయితే మేము సతీష్ రెడ్డికి టీడీపీలో కీలక స్థానం కల్పించే న్యాయం చేశాను కొద్దిమంది టీడీపీ నేతలు చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు బీటెక్ రవికి ఎటువంటి విభేదాలు లేవు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాకు ఎటువంటి విభేదాలు లేవు. నాకున్నటువంటి విభేదాలంతా చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్నటువంటి ఆ మాట, లోకేష్ గారు మాట్లాడేటువంటి మాట, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో లాలూచిపడి వాళ్ళతో నేను లాలూచిపడి చేస్తున్నటువంటి మాట నన్ను మనస్తాపం కలిగించిన తర్వాత ఆ పార్టీలో ఉండడం మంచిది కాదని చెప్పి బయటకు. నేను ఏ పార్టీ కోసం అయితే 3 దశాబ్దాల పాటు కష్టపడి ఎవరి కోసం ప్రాంతగానికి కూడా నేను పోరాడాను, నేను అదే పార్టీ నన్ను ఆదరించలేదు. అయితే నేను ఈ అధికార వైకాపా మాత్రం నన్ను స్నేహస్తం ఉంచాను సతీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో శివ, హెచ్ఎం టీవీ, కడప.